శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయగ్ని, నిర్భవ భవనాశిని అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. నిష్క్రోధ అనగా ఎంత పాపాత్ముడి మీదనైనా రవ్వంత కూడా ద్వేషం చూపించదు కనుక అమ్మవారిని నిష్క్రోధ అన్నారు. క్రోధశమని అనగా క్రోధం అనే ప్రమాదకర గుణాన్ని నాశనం చేసేది అమ్మవారు. అరిషడ్వర్గాల్లో అత్యంత భయంకరమైనది క్రోధం. దానిని తొలగించుకోవడం జీవుల వల్ల కాదు, తొలగించే శక్తి అమ్మకే ఉంది. నిర్లోభ అనగా అమ్మవారికి లోభం అనే దుర్గుణం లేదు. అడిగితే ఏదైనా ఇచ్చే స్వభావం అమ్మది. లోభనాశిని అనగా జీవులకున్న గొప్ప అవలక్షణం సంపదలున్నా దానం చేయాలనే గుణం లేకపోవటం. దీనిని లోభం అంటారు. ఆ లోభగుణాన్ని నాశనం చేసి జీవులలో ఔదార్యం నింపి వారిని అనుగ్రహించే తల్లిని లోభనాశిని అని స్మృతులు పేర్కొంటాయి అని శృతులు పేర్కొంటాయి. నిస్సంశయ అనగా అమ్మవారికి ఏ విధమైన సంశయాలు ఉండవు. సర్వజ్ఞత లేని వారికి సందేహాలు ఉంటాయి, కానీ అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లు అయిన అమ్మవారికి సందేహాలు ఎక్కడి నుండి పుడతాయి? తత్వజ్ఞానం ఉన్నవాడు గురువు కనుక సద్గురు స్వరూపిణి అయి తానే సంశయాలు లేకుండా ఉంటుంది జగన్మాత. సంశయగ్ని అనగా సంశయగ్ని అనే శబ్దానికి సంశయాలను నశింపచేసేది అని అర్థం. భక్తులు అమ్మను ధ్యానించగానే వారికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి వారికి సందేహాలు లేకుండా చేస్తుంది. నిర్భవ అనగా భావం అనగా పుట్టుక, తానెప్పుడూ ఉంటుంది. జీవులు భక్తితో స్మరిస్తే రూపం దర్శనం ఇస్తుంది కనుక ప్రత్యేకంగా మనబోటి జీవులకున్న పుట్టుక ఆ తల్లికి ఉండదు కనుక ఆ తల్లిని నిర్భవ అన్నారు. భవనాశిని అనగా దేహం మీద మమకారం తొలగించి దేహమే నేను అనే భావన పోగొట్టి పునర్జన్మ లేకుండా చేస్తుంది అమ్మ. ఈ అద్భుత స్థితిని అందజేసే శ్రీమాత భవనాశిని. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.